దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 21 వృశ్చిక రాశి వారికి సాయంత్రం 6 గంటల లోపు ఈ వార్త. ఎక్కడ ఉన్నా ఈ వీడియో మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 21 వృశ్చిక రాశి వారికి సంబంధించి సాయంత్రం లోపు ఏ విధమైన వార్త అందబోతుందో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చెప్పబోయే విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు ఏ పనైనా సరే పట్టుదలగా పూర్తి చేస్తారు. దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యకైనా ఇట్టే ఛేదిస్తారు. ఆ సమస్య ఎంతవరకు వెళ్లినా కానీ వదిలిపెట్టరు. సమస్య నుండి పారిపోరు. వీరు ధైర్యంగా నిలబడి ఎదుర్కొనేటటువంటి మనస్తత్వం కలిగిన వారు. కుటుంబ సభ్యులను, స్నేహితులను ఎక్కువగా ప్రేమిస్తారు. ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇచ్చే మనస్తత్వం కలిగిన వారు యొక్క రాశివారు. ఏ విషయాన్నైనా రహస్యంగా ఉంచుతారు. కాంప్రమైజ్ అయ్యేటటువంటి మనస్తత్వం అస్సలు ఉండదు. ఒక మాట అనాలన్నా జాగ్రత్తగా అంటారు. అలాగే మాట్లాడేటప్పుడు ఎదుటి వారితో కూడా ఆచితూచి ప్రవర్తిస్తూ ఉంటారు. మంచి చెడు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఈ రాశి వారికి ఒక నిర్ణయం తీసుకోవడానికి భయపడుతూ ఉన్నట్లయితే కనుక మీ భయాన్ని పోగొట్టుకోవడానికి, నివారించడానికి కీలకమైన సమయంగా ఇది మీకు మారబోతుంది. శారీరక శక్తిని తగ్గించుకోవడమే కాకుండా మీకు ఒక మంచి అంటే ఏదైనా టెన్షన్ ఎక్కువగా గురైతే కనుక ఒక పనిని చేయాలా వద్దా అని దాని గురించి విపరీతమైనటువంటి ఆలోచన, భయంతో ఏమైనా చేస్తూ ఏదైనా జరుగుతుందేమో, లేదంటే అది సక్సెస్ అవుతుందో లేదో అనేటటువంటి టెన్షన్తో, భయంతో ఏదైనా ఒక పని వెనకడుగు వేస్తూ ఆ పనిని సమర్థవంతంగా చేయకుండా వెనకడుగు వేస్తూ ఉన్నటువంటి పనిలో రేపటి రోజున మీరైతే చక్కగా మీకున్నటువంటి భయాన్ని పోగొట్టి పక్కన పెట్టి మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. దానివల్ల మీ ఫ్యూచర్ చాలా మంచిగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా మీరు సంతోషపడేటటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కోసమై ధనాన్ని ఖర్చు పెట్టబోతారు. ఇక మీకు ధన ప్రాప్తి కలగబోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ వ్యాపార రీత్యా లాభాలు కలగబోతున్నాయి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సరదా సమయాలను, వినోద కార్యక్రమాల్లోనూ పాలు పంచుకునేటటువంటి సమయాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి విధమైన పరిస్థితి అనుకూలించబోతుంది. గొప్ప సంతోషకరమైన వాతావరణాన్ని అనుకూలించబోతున్నారు. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ రీత్యా నూతనమైన మార్పులు దొక్కబోతున్నాయి. అధికారికంగా ఈ రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అధికారుల యొక్క ప్రశంసలు అందబోతున్నాయి. సహోద్యోగుల సహకారం అందబోతుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి సంతోషకరమైన పరిస్థితులు మొదలవబోతున్నాయి. జీవితంలో రాజయోగం పట్టేటటువంటి గొప్ప మలుపు ఈ రాశి వారికి ఇప్పుడు జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సాయంత్రం తప్పనిసరిగా శుభవార్తను వినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంతోషకరమైన పరిస్థితులు సకాలంలో జరగటానికి అన్ని విధాలుగా మీకు చక్కటి వాతావరణం ఏర్పడబోతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు మంచి సంబంధం మీకు కుదరబోతుంది. ఇక మీ యొక్క జాతకపరంగా చూసుకున్నట్లయితే నవగ్రహాలకు ఆరాధన చేయటం మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే మీరు శనిదేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే కనుక మీకున్నటువంటి శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకున్నటువంటి డబ్బు దుబారా కాకుండా మీకు సద్వినియోగం అవుతుంది. ఇక మీరు కనుక చూసుకున్నట్లయితే కనుక బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు మీరైతే కనుక జేబులో కానీ లేదా పాకెట్లో కానీ, మీకు హ్యాండ్ బ్యాగ్ లో కానీ, మనీ పర్స్ లో కానీ ఒక నిమ్మకాయను ఉంచుకొని వెళితే కనుక నరదృష్టి అనేది మీ నుండి దూరంగా ఉంటుంది. మీకు ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.